వేదికను అలంకరించినటువంటి పార్లమెంటరీ సభ్యులు కలిసే టప్పలారి గారికి, అలాగే సోదరి శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నాగార్జున గారికి, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్, విజయనగరం రూరల్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు గారికి, మరి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకి, పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏమైనా ఉంచారా? నిజమైన కార్యకర్త పదవి తీసుకొని ఆయన పుట్టినరోజు మాట్లాడుతుంటే నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ఒక పులకరింపు. పులకరింపు ఎందుకంటే కింద స్థాయి నుంచి ఒక కార్యకర్తగా ఈరోజు పార్టీ కష్టపడి పార్టీ గుర్తించి పదవి పొంది ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా ఆయన వేడుకలో ఆయన మాట్లాడుతుంటే ఆయన మనసులోంచి వచ్చినట్టు మాటల్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. గట్టిగా ఆయనకి తప్పట్లు కురిపించాలి. మనం ఎంత చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు గారి గురించి తక్కువే. ఇంకోటి ఈరోజు వీళ్ళెవరూ చెప్పని విషయాలు నేను చెప్పుకుంటాను. ఎందుకంటే లాస్ట్లో మాట్లాడేటప్పుడు ఎవరూ కవర్ చేయని సబ్జెక్ట్ నేను చేయాలి. మొదటిగా నేను ఒక ఎన్ఆర్ఐ మినిస్టర్గా నేను చాలామంది దేశాల్లో ఉన్న తెలుగువారితో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది తెలుగువారు ఈరోజు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యి మళ్ళీ మన ఆంధ్రదేశానికి కనెక్ట్ అయ్యేటప్పుడు నాకు వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసేటప్పుడు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన విధానం, వాళ్ళు అక్కడ ఎటువంటి ఆర్థిక స్థితిగతులు అవ్వచ్చు, పొలిటికల్ స్థితిగతులు, కొంతమంది అయితే లీడర్స్ కింద కూడా ఎలివేట్ అయ్యారు. యూకేలో ఒక ఆయన అయితే లీడర్, అలాగే యుఎస్లో కూడా కొంతమంది లీడర్స్ అయ్యారు. అక్కడ వీళ్ళందరూ అమెరికా కానీ లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళి ఆ రకంగా సెటిల్ అయ్యారంటే ఖచ్చితంగా దానికి పునాది సృష్టించి ఒక భవిష్యత్తు కల్పించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎంతో తెలుగువారు ఎంతోమంది, అంటే నేను చెప్పలేను కానీ ప్రతి కంట్రీలో కూడా ఈరోజు ఒక గవర్నమెంట్ తాలూకా ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాం మేము ప్రభుత్వం తరపు నుంచి. APNRTS, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అనేది ఒక సంస్థ. అక్కడున్న దేశంలో ఉన్నటువంటి తెలుగు వాడిని కోఆర్డినేటర్ కింద చేసి అక్కడున్న తెలుగు ప్రజలను కనెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి ప్రయత్నంలో నాకు తెలిసిన నిజాలు అయితే చాలా ఆశ్చర్యం కల్పించాయి. ఎందుకంటే అక్కడ కూడా మన తెలుగువారు వాళ్ళ తాలూకా సెటిల్మెంట్ అవ్వచ్చు, వాళ్ళకున్న లీడర్షిప్, అంటే ఏదో వెళ్ళి పని చేసుకుంటడం కాదు, అక్కడ కూడా వాళ్ళు లీడర్స్ కింద ఎలివేట్ అయ్యారు. అంటే తెలుగువారు అక్కడ నాయకత్వం నడిపిస్తున్నారంటే అదంతా కూడా స్ఫూర్తి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నేను రెండో మినిస్ట్రీ చేస్తుంది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఇందులో పెన్షన్స్ వస్తున్నాయి, డ్వాక్రా సంఘాలు వస్తున్నాయి. అయితే పెన్షన్స్ గురించి మరి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నందమూరి తారక రామారావు గారు అప్పట్లో కారులో వెళ్తూ ఉంటే ఒక పేదవాడు చెట్టు కింద నీడలేక అలా నించొని ఉంటే వాడికి ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు, సమాజం ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు అని కనీసం వేతనం ఇస్తే వాడు బతుకుతాడన్న ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం దేశంలో మొదలుపడింది. మన రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఎంత 50 రూపాయలు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని 200, 1000 రూపాయలు, 2000, తర్వాత 4000, 3000 నుంచి 4000 కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే. అంతేకాకుండా వికలాంగులకి, ఈరోజు బెడ్ రిడెన్ అయిన పేషెంట్స్కి, మరి సింగిల్ విడో అంటే ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళకి, తర్వాత మన చేతృత్వాలు, కులాలు, కొంతమంది కులాలకు కూడా ఈరోజు మనం చూసుకుంటున్నాము. రజక కులం అవ్వచ్చు, లేకపోతే మన కొన్ని కులాలు అయితే వాళ్ళకు కూడా పెన్షన్స్లో చేర్చి అర్హత కల్పించి వాళ్ళు గర్వంగా పనిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేసి సమాజం అన్ని రకాలుగా అందరినీ కూడా పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకురావాలి. అంటే పేదరికం నుంచి పైకి తీసుకురావాలంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తే వాళ్ళు పైకి వస్తారన్న ఆలోచనతో, సదుద్దేశంతో గత పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అవన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే కేవలం ఆయన తాలూకు ఆలోచన మాత్రమే. మరి అదే SHG ఉమెన్ ఈరోజు ఒక మహిళ చెప్పింది, ఒక వికలాంగ మహిళ తల్లి. నిజంగా చెప్పాలంటే ఇలా ధైర్యంగా వచ్చి చెప్పడం కూడా ఒక ఆనందకరమే.
ఎందుకంటే ఆవిడ ఆ రోజు ఆ రకంగా పొందింది కాబట్టి ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతుంది. డ్వాక్రా సంఘాలని 95లో స్టార్ట్ చేసి 2000 సంవత్సరంలో దేశం అంతా కూడా దాన్ని ఆచరించడం మొదలుపెట్టింది. అయితే 95లో స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారు? అయితే 10 మంది ఆడవాళ్ళు కూర్చోబెట్టి మీ కష్టసుఖాలు మాట్లాడుకోండి, మీ కనీసం అంటే ఇంట్లో కొన్న కష్టం కూడా వేరే వాళ్ళు చెప్పే పరిస్థితి అప్పుడులో లేదు. చుట్టాలు చెప్తే ఏమనుకుంటారు, లేకపోతే ఇరుగు పొరుగు చెప్పుకుంటే మళ్ళీ అవమానకుంది అనుకుంటారని ఓ 10 మంది ఆడవాళ్ళు కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టుకోండి, నీ కష్టం ఉంటే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే దాంట్లో ఉన్న సొల్యూషన్, నా ఇంట్లో కూడా ఇలాంటి కష్టం వచ్చింది, దీనికి ఇలా చేస్తే నువ్వు బాగుంటుంది అని ఒక పరిష్కారం కూడా చూపించే పరిస్థితి తీసుకొచ్చింది డ్వాక్రా సంఘాలు. స్లోగా దానికి ముఖ్యమంత్రి వాళ్ళు 10,000 డొనేషన్ ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు. మీరు 10,000 ఇస్తే మేము 10,000 ఇస్తామని చెప్పి, అలాగే బ్యాంక్ లింకేజ్ చేసి ఈరోజు సుమారు డ్వాక్రా సంఘాలకి 80,000 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు తిరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేదు. దీనికి నాంది పలికింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మహిళలు మన ఇంట్లో మన రూరల్లో చూస్తున్నాం, ఎవరిని మగవాడిని డబ్బులు అడగక్కర్లా, వాళ్ళు స్వచ్ఛందంగా పిల్లలు పెంచుకోగలుగుతున్నారు, చదివించుకోగలుగుతున్నారు, మళ్ళీ ఇంటిని నడిపించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోగలుగుతున్నారు. దానికి కారణం ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మొదలుపెట్టి బ్యాంక్ లింక్ చేసి ఒక స్టేజ్కి తీసుకెళ్లారంటే ఆయన నాయకత్వంలోనే. దేశంలో ఎక్కడా లేదు ఇది. నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కనుక్కుంటే ఎక్కడా లేదో ఇంతలాగా మీ బ్యాంక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇంతలాగా అమలు అవుతున్నాయంటే అవన్నీ కూడా ఎలా చేశారని మన ఎంతోమంది మహిళలు సిఆర్పీస్ కింద వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనం ఎలా చేసామని చెప్పి 10 మందికి చెప్పారు. ప్రతి ఇండస్ట్రీ బయోటెక్నాలజీ రాష్ట్రంలో తీసుకొచ్చింది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు. ఫార్మా ఇండస్ట్రీ కూడా నాంది పలికి, మ్యానుఫ్యాక్చరింగ్కి నాంది పలికి, అండ్ మరీ ముఖ్యంగా అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ. ప్రతి కుటుంబం నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ ఉండాలని ఒక పునాదేసి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇంటి నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటున్నారా లేదా? మరి అలాగే ఇప్పుడు కొత్త తరం గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఆంట్రప్రనర్ రావాలని ఒక సదుద్దేశంతో ఈరోజు మళ్ళీ నాంది పలికి చైనాకి ధీటుగా, చైనాకి ఎలాగైతే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు కొత్త వరవడి తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మైన్యూట్ డీటెయిల్స్ మాకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చు, పేపర్లో రాసినవి కాదు, మేము చెప్తున్నాం. ఇవన్నీ కూడా గొప్ప డెసిషన్స్ అన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగాయి. మరి అలాంటి నాయకత్వం ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం, అందరూ కూడా మనం భాగస్వామ్యం అవడం, ఆయనతో పాటు ఆయన లీడర్షిప్లో. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీలో ఒక పద్ధతి ఏంటంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని ఒక పద్ధతి క్రియేట్ చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ఒక హ్యూమన్ కనెక్షన్ అయితే ఫామ్ అయ్యేది కేవలం ఆయన నాయకత్వంలోనే. ఈరోజు ప్రతి కార్యకర్తకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని లీడర్స్ కింద తయారు చేయడమే కాకుండా వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఈరోజు చూసాం. ఈరోజు నేను మండపల్లి వెళ్ళాల్సిన పని ఉంది. ఒక పర్సన్ యాక్సిడెంట్ అవుతే ఆయనకి 5 లక్షల రూపాయలు పెన్షన్ వస్తే ఇవ్వాల్సిన లెటర్ ఇవ్వడానికని వెళ్ళాల్సిన పని ఉంది. కానీ ఇక్కడ అందరూ ఎండలో ఉంటున్నారు, మీరు కొంచెం వచ్చేస్తే బాగుంటుందంటే ఇటు వచ్చాను, మళ్ళీ అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్తాను నేను. సో కనుక అంటే ఎంత డిసిప్లిన్ అంటే ఆ లెటర్ మన చేతుల ద్వారా ఆయనకి ఇచ్చి పార్టీ మీ అండగా ఉంటుంది, పార్టీ మీ కష్టకాలంలో ఉంటుంది, ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా పార్టీ మిమ్మల్ని నిలబడుతుంది. ఇలాంటి అంటే కష్టం ఉన్నప్పుడల్లా కూడా నాయకత్వమే, లీడర్షిప్పే పక్క నుండి గెలిపిస్తే మనిషి గెలుస్తాడు, మనిషి గెలిస్తే ఊరు గెలుస్తుంది, ఊరు గెలిస్తే దేశం గెలుస్తుంది. ఆ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు ఒక్క దగ్గర ఉంటుంది. ఆయనకి రాజకీయాలు ఒక వరవడైతే పరిపాలన ఒక ఆలోచన. ఆ ఆలోచనలను మనందరం కూడా బలపరుస్తూ ఆయన ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రాన్ని ఆయన అనుకున్నటువంటి విజన్ ఏదైతే ఉందో 2047ని దాన్ని పూర్తి స్థాయిలో ఆచరించి మనం కూడా ఆయనతో పాటు తోడై, ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థం ఉంటుంది. దాన్ని మీరు విశ్లేషించి చూస్తే ఖచ్చితంగా అది మన కోసం అవుతుంది. సో మీరు దాన్ని అందరూ ఆచరిస్తూ ఈ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేస్తూ ఈ పార్టీని మరింత స్ట్రెంథన్ చేస్తూ మన విజయనగరం జిల్లా ఆదర్శపరంగా అవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.